ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో వానమామలై పీఠాధిపతి, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన టీటీడీ. అధునాతన వసతులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, మనసారా శ్రీనివాసుని దర్శించుకునేలా టీటీడీ చర్యలు. కాణిపాకాధీశునికి అష్టోత్తర శతకలశాభిషేకం, సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి దివ్య దర్శనం. తిరుమలకు తమిళనాడు భక్తుల పాదయాత్ర, శ్రీవారి కృపా కటాక్షాల కోసం పెరంబూరు భక్తుల దీక్ష. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. అక్టోబర్ 7వ తేదీ బుధవారం 9,915 టికెట్లు, అక్టోబర్ 8వ తేదీ గురువారం 3,597, అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం 5,040, అక్టోబర్ 10వ తేదీ శనివారం 172, అక్టోబర్ 11వ తేదీ ఆదివారం 3,310, అక్టోబర్ 12వ తేదీ సోమవారం 8,188, అక్టోబర్ 13వ తేదీ మంగళవారం 5,980 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీవారిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మధుర కవి శ్రీ వానమామలై రామానుజాచార్య స్వామి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, అర్చకులు తిరుమలలోని అన్నదాన సత్రం భవనం వద్ద గల అశ్వత్థ వృక్షం నుంచి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నాక శ్రీవారి ఆలయానికి చేరుకున్న శ్రీ వానమామలై రామానుజాచార్య స్వామివారిని సటారి మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు దంపతులు పీఠాధిపతుల వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వానమామలై స్వామికి అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు. తరువాత ఆలయ తిరుమాడ వీధులలో ప్రదక్షిణ చేసి పెద్ద జయంగారి మఠానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దంపతులను స్వామీజీ శాలువతో సత్కరించారు. వీరితో పాటు ఆలయ అధికారులను సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వానమామలై రామానుజాచార్య స్వామి హిందూ ధర్మ ప్రచారంపై అనుగ్రహ భాషణం చేశారు. இந்தியாவில் தொன்று தொட்டு சில பழக்க வழக்கங்கள் வருது. அது ஸ்ரீராமாயண காலத்திலையும் அதுக்கு முந்தின காலத்திலையும் துவாபர யுகம் பாரத காலத்திலையும் இப்பொழுது கலியுகம் தொடர்ந்து வருது. இது பேர் சனாதன தர்மம் என்று பேரு. சனாதன தர்மம்னா தொன்னெறின்னு பேரு. இந்த தர்மமானது காலத்தொன்றுடைய அந்த காலத்துடைய பெருகியும் இந்த காலத்துடைய குறுகியும் வருது. இந்த குறுகிய காலத்தில் சேதனர்களுக்கு புண்ணிய பாவங்கள் நிவாரணம் வேண்டுமானால் வெங்கடேசன் திருவிடையை பற்றினால் ஒழிய நமக்கு பேரு கிடையாது கிடையாது கிடையாது. శ్రీమతే రామానుజాయ నమః. 108 దివ్య దేశంలో వానమామలై అడియేంతోడ వందరులే అమ్మాళ్వారు పాసురములో పెద్ద దివ్యదేశమైన దివ్యదేశం. అటువంటి పీఠాధిపతి వానమామలై జీయర్ స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆయనకు జరగవలసిన కైంకర్యాలన్నీ, అన్ని మర్యాదలన్నీ, ఆనర్స్ అన్ని బాగా జరిపించారు. నిత్యశ్రీ నిత్యమంగళం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం భక్తులతో కళకళ్లాడింది. వరసిద్ధి వినాయకుడికి జరిగిన అభిషేకంతో పులకించింది.
కోరిన కోర్కెలు ఈడేర్చే వరసిద్ధి వినాయక స్వామికి జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సోమవారం అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా ఆలయం వెనుక గల శివాలయం నుంచి క్షీరాన్ని నింపిన అష్టోత్తర శతకలశాలను ఊరేగింపుగా సిద్ధిబుద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి చేర్చారు. ఈ సందర్భంగా డప్పుల బృందాల సందడితో కాణిపాకం కనువిందు చేసింది. ఊరేగింపు ఆలయానికి చేరాక కళ్యాణ మండప వేదికపై శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడిని కొలువు తీర్చారు. అనంతరం ఆగమోక్తంగా పాలు, పెరుగు, కొబ్బరి నీరు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీమతి లతా రాజ్ కుమార్, ఆలయ ఈవో శ్రీ పూర్ణచంద్రారావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాణిపాక క్షేత్రమిదే చూడరే, శ్రీ గణనాథుని కోవెలదే కాచరే, గణపతిని సురపతిని కొలువరే, శ్రీ వినాయకుని విభవాన్ని పాడరే, కాణిపాక క్షేత్రమిదే చూడరే, శ్రీ గణనాథుని కోవెలదే కాచరే, గణపతిని సురపతిని కొలువరే, శ్రీ వినాయకుని విభవాన్ని పాడరే. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా సాధించవచ్చని టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు అన్నారు. సోమవారం తిరుపతిలోని బాలమందిరాన్ని ఈవో డాక్టర్ సాంబశివరావు సందర్శించి విద్యార్థులు ఆలపించిన శ్రీనివాస గద్యం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆలకించి వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాధించాలనే తపన ఉండాలని, అప్పుడే వారిలోని నైపుణ్యాలను వెలికి తీయగలుగుతామన్నారు. మీలో మిగతా వాళ్ళలో ఉన్నది ఒక మీరు సాధించాలి అనే తపన మిగతా వాళ్ళకంటే మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. మన బాలమందిర్లో ఉండే విద్యార్థులకి నేను జీవితంలో ఇది సాధించాలి అని కంటిన్యూస్ గా మీ దగ్గర బర్నింగ్ చేశారు అంటే బలీయమైన కోరిక మీ దగ్గర ఉంటుంది. దాన్ని వీటికి జోడించినట్లయితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి మీరు ధార్మిక ప్రచారంలోనూ అదేవిధంగా మామూలు దైనందిన జీవితంలో మిగతా విద్యార్థులు ఎలా ఉంటారో వాళ్ళందరికంటే కూడా మేము బ్రహ్మాండంగా చేయగలము అనే ఒక మీ మీద మీకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇలాంటి కార్యక్రమాలు కనుక ఇచ్చినట్లయితే బాగుంటుంది. తప్పకుండా ఇస్తామని ఇంతకుముందు చెప్పారు. మా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మా మీద మాకు నమ్మకం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పేసి ఆ విధంగా మీకు గైడ్ చేయడానికి వేరే అధికారులు తీసుకొస్తారు. మీ జ్ఞాపక శక్తిని పెరగడానికి కూడా కొన్ని క్లాసెస్ ప్లాన్ చేస్తున్నారు. మ్యాథమెటికల్ గేమ్స్ చేయడానికి కూడా కొంత ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఏంటంటే మన బాలమందిర్లో మిగతా వాళ్ళందరికీ కూడా మనం తీసుకున్నట్టు కాకుండా వాళ్ళకి ఆదర్శంగా మనం ఉండాలి. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ ఎన్ ముక్తేశ్వరరావు, ప్రెస్ డిప్యూటీ ఈవో గౌతమి, డిఈఓ శ్రీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజల చలాదిశిఖరిమాలా కులస్య నాదముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వసం పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగితస్య శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే యస్యస్వికరవక్తాద్య వారిషద్య పరచ్చదం విఘ్నం నిఘ్నంతి సతతం విష్ణుకాయనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠ భక్తారం శక్తే మౌత్రమకల్మషం పరాశరం పరం వందే వివరాయం సకోనిధిం. తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో వారం రోజుల పాటు జరిగిన శ్రీ మహాభారతం ప్రవచన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఏలూరుకు చెందిన ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్
శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలను వారం రోజుల పాటు జనరంజకంగా వివరించారు. చివరి రోజు స్త్రీ పర్వంలోని పలు అంశాలను ఆసక్తికరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ ప్రయాగ రామకృష్ణ, పుర ప్రముఖులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పెరంబూర్ ప్రాంతం శ్రీనివాస గోవిందా స్మరణతో మారుమోగింది. శ్రీవారిపై అచంచల భక్తి విశ్వాసంతో శ్రీవారి దీక్ష స్వీకరించిన భక్తులు ఇరుముడితో తిరుమలకు పయనమయ్యారు. గత 40 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఇక్కడి పెరంబూర్ నుండి వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా తిరుమలకు చేరుకుంటూ ఇరుముడులు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దీక్ష స్వీకరించిన దాదాపు 3000 మంది భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా తిరుమలకు పయనమయ్యారు. ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు చక్కని వసతులు కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు ఎప్పటికప్పుడు వినూత్నమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే క్యూ కాంప్లెక్స్లను ఆధునిక వసతులతో తీర్చిదిద్దడమే కాకుండా కంపార్ట్మెంట్లే గదులుగా ఉపయోగపడేలా చేసిన వైనంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్లను అధునాతన వసతులతో చక్కగా తీర్చిదిద్దింది టీటీడీ. ఒకనాడు తిరుమలకు వచ్చే భక్తులకు రేకుల షెడ్ల కింద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. కాని 1984లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాక భక్తులకు కాసింత నీడ దొరకడమే కాకుండా వారు విశ్రాంతి తీసుకుని హాయిగా శ్రీవారి దర్శనం చేసుకునే వీలు కలిగింది. ఈ విధానాన్ని మరింత సులభతరం చేస్తూ క్యూ కాంప్లెక్స్లలోనే బాత్రూమ్స్, టీవీలు ఏర్పాటు చేశారు. అలాగే వారికి వేడివేడిగా ఆహార పదార్థాలు అందిస్తూ వారి ఆకలిని కూడా తీరుస్తోంది. ఇక చిన్న చితక ఆరోగ్య సమస్యలు ఏర్పడిన వారికి అప్పటికప్పుడే చికిత్స అందించడానికి వీలుగా డిస్పెన్సరీ ఏర్పాటు చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం టీటీడీ 2 క్యూ కాంప్లెక్స్లను నిర్మించింది. ఈ రెండింటి ద్వారా భక్తులు స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. సుపదం ద్వారా చంటి పిల్లల తల్లిదండ్రులు, ఆర్జిత సేవల భక్తులు, ప్రవాస భారతీయులు, సైనికోద్యోగులు, అలాగే నూతన దంపతులకు అనుమతి. శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధికి ఆనుకుని ఉన్న మరో మార్గం సుపథం. ఈ సుపథం ద్వారా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులను అనుమతిస్తుంటారు. అలాగే చంటి బిడ్డల తల్లిదండ్రులను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వారపు సేవలు, విశేష పూజలకు హాజరయ్యే భక్తులను, ప్రవాస భారతీయులను, సైనిక ఉద్యోగులను అనుమతిస్తారు. అలాగే తిరుమలలో వివాహం చేసుకునే వారిని దంపతులతో పాటుగా మొత్తం 6గురిని శ్రీవారి దర్శనానికి ఈ సుపథం నుంచే పంపుతారు. ఇక వైకుంఠం 1వ క్యూ కాంప్లెక్స్ ద్వారా వైకుంఠం 1లో 31 కంపార్ట్మెంట్లు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల సుదర్శనం, నడకదారి భక్తులకు అనుమతి. తిరుమలలో శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలోని సుపథం నుంచి కొద్ది దూరం వెళితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 కనబడుతుంది. ఈ క్యూ కాంప్లెక్స్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల టోకెన్లు పొందిన భక్తులు, నడకదారి భక్తులను పంపుతారు. ఇందులో మొత్తం 31 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ క్యూ కాంప్లెక్స్ వెలుపల సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్, లగేజీ డిపాజిట్ కౌంటర్, పాదరక్షలు భద్రపరుచుకోవడానికి మరో కౌంటర్ ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని సెల్లార్ మొత్తాన్ని ఏసీ చేసి భక్తులకు చల్లని వాతావరణాన్ని కల్పిస్తున్నారు. వైకుంఠం 2 ద్వారా సర్వదర్శనం భక్తులు. అద్దె గది కన్నా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోనే ఎక్కువ వసతులు. యాక్సెస్ కార్డులతో భక్తులకు సౌలభ్యం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1కు అనుసంధానంగా ఉన్నదే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్. దీనిని 2002 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో 31 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని సర్వదర్శనం భక్తులకే కేటాయించారు. ఇక్కడ వేచి ఉండే భక్తులకు సెంట్రలైజ్డ్ ఏసీ సహా టీటీడీ ఎన్నో సౌకర్యాలు కలుగజేసింది. అద్దెగది తీసుకున్నా లభించని సౌకర్యాలను ఈ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు టీటీడీ కల్పించడం విశేషం. ఈ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు రాత్రింబవళ్లు, పాలు ఉచితంగా అందిస్తారు. అలాగే ఉదయం వేళల్లో ఉప్మా, పెరుగన్నం, సాంబారు, కాఫీ ఉచితంగా అందిస్తారు.
సాయంత్రం వేళల్లో వేడి తేనీరు లభిస్తుంది. రాత్రివేళ సాంబారన్నం, ఉప్మా, సుండల్ పంపిణీ చేస్తారు. దీంతో పాటుగా యాక్సెస్ కార్డు పద్ధతి భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు వారు బయటకు వెళ్లడానికి వీలుగా ఈ యాక్సెస్ కార్డు పద్ధతి ప్రవేశపెట్టారు. దీంతో బయటకు వెళ్లదలిచిన భక్తుడు హాయిగా బయటకు వెళ్లి తిరిగి తనకు కేటాయించిన సమయానికి క్యూ కాంప్లెక్స్లోకి రావచ్చు. ఇక రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా ఏసీ చేశారు. ఇలా చల్లని వాతావరణంలో టీటీడీ అందించే వేడివేడి ఆహార పదార్థాలు ఆరగిస్తూ ఎదురుగా ప్లాస్మా టీవీలలో వచ్చే ఆధ్యాత్మిక చిత్రాలను, ఇతర విశేషాలను చూస్తూ సమయాన్ని స్వామివారి చెంత గడపడంలో వారు సమయాన్ని మర్చిపోతున్నారు. ఇలా భక్తులకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రోత్సవం ఆలయాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు ఆగమాలు చెప్పిన పరిహారం. అందుకే ఆలయాలలో పవిత్రోత్సవాలను వేడుకగా జరుపుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంల ఆధ్వర్యంలోని అన్ని ఆలయాలలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 8, 9 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. భక్తిలోపం, శ్రద్ధాలోపం, కైంకర్య లోపాలతో పాటు ఆలయాలలో తెలిసి తెలియక జరిగిన దోషాలను హరింపజేసేదే పవిత్రోత్సవం. ఈ దోషాలన్నీ తొలగి అత్యంత పవిత్రమైన ఆలయ ప్రాంగణాలు మరింత శక్తిమంతంగా మారడానికి నిర్వహించే ఉత్సవాలే పవిత్రోత్సవాలు. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 8, 9 తేదీలలో 2 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుపుతారు. శ్రీ మన్మథనామ సంవత్సర భాద్రపద బహుళ ఏకాదశి, ద్వాదశి రోజులలో జరిగే ఈ ఉత్సవంలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, నవకలశ స్థాపన, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమం, పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం, పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలను వైఖాన సాగమరీత్యా ఘనంగా నిర్వహించనున్నారు. సర్వాభీష్టాలను అందించి యజ్ఞ ఫలాన్ని అందించే ఈ పవిత్రోత్సవాల వీక్షణం సర్వపాపహరణం. నల్గొండ శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలోని శివాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహాశివుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపిన అనంతరం అన్నాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై భక్తుల శివనామ స్మరణలతో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ రామర్ భజనీ దేవాలయంలో పెరటాసి పూజలను శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామర్ లక్ష్మీ నృసింహుని అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. స్థానికులే కాకుండా పరిసర ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీ లక్ష్మీ నృసింహుని అలంకరణలోని శ్రీ రామర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాంచీపురంలో ప్రసిద్ధ దేవాలయంగా 108 దివ్య దేశాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయంలో పురటాసి మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ పెరుందేవి తాయారు సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్, శ్రీ చక్ర తాళ్వార్లకు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కన్నులారా దర్శించుకుని ధన్యులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి సేవలో వానమామలై పీఠాధిపతి, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన టీటీడీ. అధునాతన వసతులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, మనసారా శ్రీనివాసుని దర్శించుకునేలా టీటీడీ చర్యలు. కాణిపాకాధీశునికి అష్టోత్తర శతకలశాభిషేకం, సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి దివ్య దర్శనం. తిరుమలకు తమిళనాడు భక్తుల పాదయాత్ర, శ్రీవారి కృపా కటాక్షాల కోసం పెరంబూరు భక్తుల దీక్ష. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.